హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అందరికీ కూడా ఫస్ట్ అయితే ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా ఎందుకంటే ఇది కొత్త సంవత్సరంలో ఫస్ట్ వీడియో అన్నమాట. ఇంకా ఇది న్యూ ఇయర్ వీడియో కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ అయితే చేశానండి. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తున్నాను. ఇంకా మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇంక ఈరోజు వీడియో అయితే ఇది అయితే చాలా రోజుల క్రితం వీడియో అన్నమాట. కాకపోతే నేను ఎడిటింగ్ చేస్తుంది కదా అని చెప్పి ఇంక ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా చాలా రోజుల నుంచి అయితే వీడియోలు అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంక అందుకని చెప్పి ఇంకా ఈ వీడియో ఒకటి ఉంటే ఇది అయితే పెట్టేస్తున్నాను, ఇంకా అప్లోడ్ అయితే చేసేస్తున్నానండి. ఇంక ఇది వచ్చేసి న్యూ ఇయర్కి ముందు సాటర్డే అయితే వచ్చింది కదా, ఇంకా ఆ రోజు వీడియో అనమాట. ఇంకా మార్నింగే లేచి ఇంక హెడ్ బాత్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంక ఇక్కడైతే వాకిలు తుడిచేసి ఇంకా ముగ్గులు అయితే వేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ క్యారేజ్ అయితే ప్రిపేర్ చేయాలి కదండి, ఇంకా అదైతే చేస్తున్నాను. ఇంకా ఒక సైడ్ అయితే మా కోసం అని చెప్పి దొండకాయ పచ్చడి చేయడానికి అయితే ఇంకా అవి పక్కన పెట్టుకున్నాను. ఇంక మా పిల్లలు అయితే అది వేసుకొని ఉన్నారని చెప్పి ఇంక వాళ్ళకైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ హడావిడి అయితే ఇంక ఇలానే ఉంటుంది కదండి, ఎవరింట్లో అయినా సరే మాత్రం ఇంకా మార్నింగ్ రొటీన్ ఇంక ఇలానే ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి మా అబ్బాయి కుప్పు గెంతులు అయితే వీడియో ముందుకు వచ్చి కాకపోతే కనిపించలేదనమాట. కొంచెం ట్రైపాడ్ హైట్లో ఉండడం వల్ల వాడికైతే అంత కనిపించలేదు. ఇంక ఇక్కడైతే ఇంకా ఒక సైడు పచ్చడికి సంబంధించింది అదంతా కూడా వేయించేసుకుంటున్నాను. ఇంకో సైడ్ అయితే లెమన్ రైస్కి అయితే ఇక్కడ తాలింపు అయితే వేసుకుంటున్నానండి. ఇదండి, నేను ఇంకొక వైపు అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా వాడైతే ఇంక క్యారేజ్ బాక్స్ బ్యాగ్ అదంతా కూడా ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాడు అనమాట. అప్పుడప్పుడు అయితే మాత్రం మనం చెప్పకుండా కూడా వాడి పనులు వాడే చేసేసుకుంటాడు. ఒక్కొక్కసారి మాత్రం మనం చెప్పినా కానీ ఇంక వినడనమాట. ఇంక బ్రతిమలాడుకుంటూ చేయవలసిందే, ఇంక తప్పదు. ఇంకొక సైడ్ అయితే దొండకాయ టమాటో పచ్చడిని ఇంకా అదైతే వేయించేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే లెమన్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంక బాక్స్లోకి అయితే పెట్టాలి. ఇదండి, ఇంక క్యారేజ్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే దొండకాయ ముక్కలు ఉంటాయి కదండి, ఇంకా అవి అయితే వేగిపోయినాయి అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మా ఊడికి అయితే ఇక్కడ లెమన్ రైస్ అయితే తింటానంటే ఇంకా అది కొంచెం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత అయితే మా అమ్మాయికి జడలు అయితే వేయాలి. ఇంక చూసారు కదండి, మార్నింగ్ హడావిడి అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా ఇదండి, ఇంకా దొండకాయ టమాటో ముక్కలు అయితే వేగిపోయినాయి అనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి మూత అయితే పెట్టాను అనమాట. ఇంకా అంటే కొంచెం సైడ్గా అయితే పెట్టాను, ఈ లోపల చల్లారుతాయి కదా అలాగని చెప్పి. ఇంకా జల్లు అయితే వేసిన తర్వాత ఇంకా పచ్చడి అన్నది అయితే మిక్సీ పెట్టాలండి.
రోట్లో వేసి రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మాకు అందుబాటులో రోల్ అయితే లేదండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎక్కువ శాతం మిక్సీయే. ఇంకా మిక్సీ వచ్చినప్పటి నుంచి అయితే ఇంక మిక్సీ అయితేనే యూజ్ చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి అయితే జడలు వేస్తున్నానండి. మా అబ్బాయిని వీడియో షూట్ చేయమంటే చూసారు కదా ఎంత అవతారంగా అస్సలు అంటే అస్సలు కదపలేదు కదండి. వీడియో అయితే మాత్రం ఎక్కడ షేక్ చేయకుండా వీడియో తీసాడు అనమాట. ఇంక నేను అరుచుకుంటా ఉన్నా కానీ వాడి పని మామూలే. ఇంకా పిల్లలు అన్నాక అంతే కదండి, మనం వద్దన్న పని మాత్రం ఖచ్చితంగా చేస్తారు. చెప్పాను కదండి ఇంకా రోజు సాటర్డే అని చెప్పి ఇంకా రోజు అయితే సివిల్ డ్రెస్ కాబట్టి ఇంకా సివిల్ డ్రెస్ ఇంకా సింగిల్ జడ అనమాట. ఇంకా 2 జడలు వేసే పని అయితే ఉండదు. ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే జడ వేయడం కంప్లీట్ అయిపోతుంది కదండి. ఇంకా మా అబ్బాయి అయితే మాత్రం ఫోన్కి ఇంకా జ్వరం వచ్చినట్టే వణికిపోతుందని కూడా ఫోన్ అయితే మాత్రం అస్సలు అంటే అస్సలు ఇంక షేక్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నేను అని కొద్దీ ఇంకా ఇంకా తరకంగా అయితే చేసాడండి. నేను ఇంక జడ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే పచ్చడి అయితే మిక్సీ పట్టడానికి అని చెప్పి ఇక్కడ మిక్సీలో అయితే వేస్తున్నాను. ఇంకా క్యారేజీల టైంలో ఇలా వంట పని అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందంటే మాత్రం చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుందండి. మళ్ళీ వాళ్ళకొకటి మనకొకటి చేసుకోవాలంటే మాత్రం మళ్ళీ తర్వాత ఇంకో పని కింద అయితే ఉంటుంది. ఇంకా మార్నింగే వంట అంతా కూడా కంప్లీట్ అయిపోతే చాలా వరకు పని అయితే అయిపోయినట్టు చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది కదండి. ఇంక తర్వాత మనకు ఉన్న పనులు అయితే చూసుకోవచ్చు. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అదే పని అదే వంట అయినా కానీ ఎందుకో ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఇంకా స్కూల్ టైంలో అయితే మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా పనులన్నీ అయిపోతాయి. ఇంకా దొండకాయ టమాటో ఇంకా దొండకాయ కూడా కొంచెం పులుపు ఉంటుంది. ఇంకా టమాటా కూడా కొంచెం పులుపు ఉండడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి అయితే మాత్రం. ఇంకా అందులో కొంచెం నెయ్యి కానీ వేడి నూనె కానీ వేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఇంకా పచ్చడి కూడా మిక్సీ పట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక దానిలోకి అయితే తీసుకుని ఇంకా సామాన్లన్నీ కూడా క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి. ఇదండి కొంచెం సాల్ట్ అయితే తగ్గిందని చెప్పి ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. మార్నింగ్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ వరకు అయితే ఇంక ఇక్కడ వచ్చేసి పక్కన పిన్ని వాళ్ళు అయితే స్ట్రాబెరీస్ తెచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చారో ఏంటి అన్నది తెలియదు కానీ మాకు ఒక బాక్స్ అయితే ఇచ్చారండి. ఇవైతే మాత్రం ఇంకా పళ్ళు అయినాయో లేదో ఏమో నాకు ఏమీ తెలియదు, ఎప్పుడు దగ్గర నుంచి అయితే చూడలేదండి స్ట్రాబెరీస్ అయితే. ఇవైతే మాత్రం కొంచెం టేస్ట్ అంత అనిపించలేదు, ఏదో చప్పగా ఏదో అసలు టేస్ట్ లేని ఫ్రూట్ లాగా అయితే అనిపించింది అనమాట. దానికి ఇంకా టైం పడద్దు ఏమో నాకైతే ఏం తెలియదు కానీ ఇంకా స్ట్రాబెరీస్ అంటే ఇలా ఉంటాయో అనిపించింది. ఇంకా నాకైతే మాత్రం అస్సలు అంటే అస్సలు బాగోలేదండి. దానికి అసలు టేస్టే లేదు. ఇంకా ఆ రకంగా అయితే ఉందన్నమాట ఈ ఫ్రూట్ అయితే మాత్రం. ఇదండి ఇంకా సాటర్డే రోజు వ్లాగ్ అయితే మాత్రం ఇంక ఇక్కడ వచ్చేసి న్యూ ఇయర్ రోజు అంటే 31st నైట్ అనమాట. ఇంక ఇక్కడైతే ముగ్గులన్నీ కూడా మా అమ్మాయి అయితే పెట్టిందండి. ఇంక సింపుల్గా దానికి వచ్చినట్టు అయితే పెట్టింది. కొంచెం సేపు అయితే నేను కలర్స్ వేయడానికి అయితే హెల్ప్ చేశాను అనమాట. ఇంక అంతవరకే సింపుల్గా వేసామంటే ఇంకా అలా అయితే వేసిందండి. ఇదండి ఇంకా ఫైనల్గా ముగ్గులు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2024కి బాయ్ చెప్తూ 2025కి వెల్కమ్ చెప్తూ ఇంకా ముగ్గులు అయితే కంప్లీట్ అవుతూ ఉన్నాయండి. ఇంక దీని తర్వాత కేక్ కటింగ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఇంకా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంకా అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ ఇయర్ మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా సక్రమంగా సవ్యంగా జరగాలని అయితే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంకా ఇదండి వీడియో అయితే మాత్రం ఇక్కడ అయితే చూసారు కదా, నేను ముగ్గు వేసిన తర్వాత ఇంకా వెంటనే కూడా మా అప్పారావు కూడా అయితే శుభ్రం తొక్కు పాడేసాడు అనమాట. వేసిన శ్రమ టైం అంతా కూడా వృధా పోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి 31st అంటే ఇంకా మనకి వారం కుదరడం వల్ల అయితే ఇంకా బిర్యానీ అయితే తెచ్చుకున్నామండి. ఇంక ప్రతి ఫ్యామిలీలో కూడా ఉండేదే కదా, అదైతే మాత్రం ఖచ్చితంగానే. ఇంక ఇక్కడైతే నైట్ ఇంకా
కేక్ అయితే కట్ చేసామండి. ఇంక ఇక్కడ మేమే మా వరకు అయితే చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఇదైతే మాత్రం మా వాడు బలవంతం వల్లేనండి. ఇంక మేమైతే అలా కేక్ కటింగ్ అది ఏమీ లేకుండా ఇంకా మామూలుగా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసి ఇంక ఊరుకుందామని అయితే అనుకున్నాము. మా వాడు ఇంక గోల చేస్తే ఇంక కేక్ అయితే తెప్పించి ఇంక కేక్ అయితే కట్ చేసామండి. ఇంక అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇయర్ కూడా అందరికీ మంచిగా బాగుండాలని చెప్పి అయితే భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా, మోటివేషన్గా కూడా ఉంటుంది. మన వీడియోస్ అనేవి ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయండి. ఇంకా ఇదండి ఫైనల్గా మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, అందులోనే మేము ఉండాలి. ఎవరైనా మా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.